బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దెందులూరు ఎమ్మెల్యే వివాదంలో బిగ్ ట్విస్ట్. ఎమ్మెల్యే చింతమనేనిపై ఆరోపణలు చేసిన టీడీపీ నేత అడ్వకేట్ శ్రీనివాస్ బాబుని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే ముందు పార్టీ నుంచి శ్రీనివాస బాబుని సస్పెండ్ చేసింది టీడీపీ. చింతమనేని ప్రభాకర్ అడ్వకేట్ వీరిద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు బగ్గుమన్నాయి. నిన్న రాత్రి అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు ఇంటిపై దాడికి యత్నించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ యత్నించినట్టు తెలుస్తుంది. తన అనుచరులతో పాటు చింతమనేని ప్రభాకర్ హల్చల్ చేశారు. ఒక జేసీబీతో అడ్వకేట్ ఇంటి ముందు ఎమ్మెల్యే చింతమనేని బీభత్సాన్ని సృష్టించారు. చంపేస్తా, వాడో నేనో తేలాలి అంటూ చింతమనేని రెచ్చిపోవడం జరిగింది. చింతమనేనిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తే పోలీసులతో కూడా ఘర్షణకు దిగారు. నిన్న నన్ను ఆపుతారేంటి అసలు మీరు అంటూ డిఎస్పీతో తీవ్ర వాగ్వాదానికి చింతమనేని దిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి చింతమనేని వ్యవహారంపై ఏలూరు పట్టణంలో ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న ఏం జరిగింది? రాత్రి సమయంలో ఇంటిపైకి దాడికి వెళ్ళినప్పుడు జేసీబీతో సహా చింతమనేని వెళ్ళడం ప్రస్తుతానికి ఏలూరులో హై టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. ఒకసారి నిన్న జరిగిన ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు పార్టీ నుంచి శ్రీనివాసుని తొలగిస్తున్నట్టు, తను పార్టీకి సంబంధం లేనట్టు నిన్న ఒక లెటర్ని కూడా రిలీజ్ చేశారు టీడీపీకి సంబంధించి. ఒకసారి మనం చూస్తే పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమరావతి అంటూ అడ్రస్ చేస్తూ విషయం గురించి చెప్తూ, దెందులూరు నియోజకవర్గానికి చెందిన శ్రీనివాసరావు ఇప్పుడు కార్యకర్త తెలుగుదేశం పార్టీలో ఉంటున్నానని చెబుతూ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేదు. ఒక మీడియా సమావేశం పెట్టి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిపై విమర్శలు చేయడం జరిగింది. ఆ మీడియా సమావేశం అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను ఆయనను పిలిచి ఇకపై మీడియా సమావేశాలు నిర్వహించవద్దని, ఏదైనా ఉంటే అధిష్టానానికి తెలపవలసిందిగా సూచించడం జరిగింది. అయినప్పటికీ అతను మారలేదు. మీడియా సమావేశం నిర్వహించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిపై వ్యాఖ్యలు చేశారు అంటూ మొత్తానికైతే పల్లా శ్రీనివాస్కి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి, ఆయనకి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు పార్టీ నుంచి ఆయనని తొలగిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద అది జరిగిన తర్వాత ఇటు దెందులూరు ఎమ్మెల్యేకి సంబంధించిన కార్యకర్తలు వీరందరూ కూడా అడ్వకేట్ శ్రీనివాస్ ఇంటిపైన దాడికి వెళ్ళారు. ఒక జేసీబీతో పాటు వెళ్ళడం ప్రస్తుతానికి సెన్సేషనల్ అని చెప్పొచ్చు. అంటే ఇల్లు కూల్చడానికి వెళ్ళారా? ఆ దాడికి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. ఆ జేసీబీని కూడా మనం చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో. ఒక్కసారి దీనికి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి చింతమనేని ప్రభాకర్ తీరుపైన కొంత వివాదాస్పదమని చెప్పాలి. ఆయన తీరు, ప్రభుత్వ అధికారులపై కూడా ఆయన దాడులు గతంలో చేయడం, పోలీసులను బెదిరించడం, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇసుక అక్రమ రవాణాను కూడా ప్రశ్నించిన వారిపై దాడులు చేశాడంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక్కసారి మనం చూస్తే అక్కడున్న తహసీల్దారు వనజాక్షిపై కూడా చింతమనేని దాడి చేయడం, కుల దూషణల కేసుల్లో కూడా చింతమనేని ఆయన పైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు, మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, చెప్పండి, రాత్రి వేళ జరిగిన సంఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అసలు ఏం జరిగింది? కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరొక కాంట్రవర్సీ చేశారని చెప్పాలి. గత రాత్రి అతను తన అనుచరులతో చింతమనేని ప్రభాకర్ స్వయంగా జేసీబీని తీసుకువెళ్లి
పార్టీకి సంబంధించి అంటే ఆయన ఒక గంట క్రితం వరకు కూడా ఎవరైతే ఈడ్పుగంటి శ్రీనివాస్ ఉన్నారో తను టీడీపీ లీగల్ సెల్కి సంబంధించి నాయకునిగా వ్యవహరిస్తున్నారు. తన ఇంటిపైకి దాడికి వెళ్ళాడు. ఒక్కసారిగా కూడా అక్కడ వీరగ్నం సృష్టించడంతో పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. పోలీసులు చేరుకున్నప్పటికీ కూడా అసలు చింతమనేని ప్రభాకర్ ను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ప్రధానంగా దీనికి సంబంధించి ఎవరైతే లీగల్ సెల్ టీడీపీ లీగల్ సెల్ నాయకుడుగా ఉన్న ఈడ్పుగంటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తాను గత కొన్నాళ్ళ నుంచి చింతమనేని ప్రభాకర్ కు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు పెడుతున్నారు. అంతేకాకుండా దెందులూరు నియోజకవర్గంలో మట్టి మాఫియాతో పాటు ఇసుక మాఫియా పేటరైపోతుంది. చింతమనేని ప్రభాకర్ అనుచరులు దెందులూరు నియోజకవర్గంలో చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ గతంలో ఈడ్పుగంటి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మరొకసారి గత కొన్ని రోజుల క్రితం మరొక మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ మీడియా సమావేశంలో ఎవరైతే టీడీపీ లీగల్ సెల్ నాయకులు ఉన్న ఈడ్పుగంటి శ్రీనివాస్ చింతమనేని ప్రభాకర్ కి సంబంధించి కుటుంబ సభ్యులపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అయితే ఈ విషయాన్ని చింతమనేని ప్రభాకర్ తెలుసుకున్న తర్వాత ప్రస్తుతం గత రాత్రి నా కుటుంబ సభ్యులపై ఎందుకు వ్యక్తిగతంగా ఈడ్పుగంటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ విధంగా కామెంట్లు చేయాలంటూ ఒక్కసారిగా కూడా గత రాత్రి తన అనుచరులతో ఈడ్పుగంటి శ్రీనివాస్ ఏలూరులో ఈడ్పుగంటి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి జేసీబీ సహాయంతో తన అనుచరులతో దాడి చేసేందుకు యత్నించారు. ఒక్కసారిగా పోలీసులు సమాచారం అందుకుని అక్కడికి వెళ్లి చింతమనేని ప్రభాకర్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా చింతమనేని ప్రభాకర్ తగ్గలేదు. చివరికి తన కుటుంబ సభ్యులు కూడా వచ్చి తనను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు చింతమనేని ప్రభాకర్ ను తన కుటుంబ సభ్యులు వచ్చి ప్రతిమాలిన తర్వాత చింతమనేని ప్రభాకర్ వెనుదిరిగారు. ప్రధానంగా ఈడ్పుగంటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం పార్టీలో టీడీపీకి సంబంధించి లీగల్ సెల్ నాయకునిగా ఉన్నారు. అయితే ఈడ్పుగంటి శ్రీనివాస్ కూడా నా వల్లే పార్టీలోకి వచ్చాడు. గతంలో శ్రీనివాస్ నా వద్దే లీగల్ గా పనిచేశాడు. తనని నేను పార్టీలోకి తీసుకొస్తే నా మీద ఎందుకు వ్యక్తిగతంగా దోషణలతో పాటు నా కుటుంబంలో ఉన్న మహిళల్ని ఎందుకు ఈ విధంగా కామెంట్ చేస్తాడు ప్రెస్ మీట్లు పెట్టి అని కూడా చింతమనేని ప్రభాకర్ రాత్రి ఆగ్రహించారు. దీనికి సంబంధించి ఈడ్పుగంటి శ్రీనివాస్ ను కూడా గత గంట క్రితమే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. స్వయంగా జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. గతంలో కూడా ఈడ్పుగంటి శ్రీనివాస్ చింతమనేని ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ తనను నేను పిలిచి అంటే బడేటి చంటి ఈడ్పుగంటి శ్రీనివాసరావును పిలిచి ఈ విధంగా సొంత పార్టీలో ఈ విధంగా మనం కొట్లాడుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఇకపై చింతమనేని ప్రభాకర్ తో పాటు ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా దోషణలు చేయొద్దని చెప్పినప్పటికీ కూడా ఈడ్పుగంటి శ్రీనివాస్ తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోలేదు. కాబట్టి ఈ రోజున పార్టీ అధ్యక్షునికి కూడా నేను ఒక లెటర్ రాశాను. కాబట్టి ఈ రోజు నుంచి ఈడ్పుగంటి శ్రీనివాస్ కు అంతేకాకుండా టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి కూడా ప్రస్తావించారు. అయితే ఈడ్పుగంటి శ్రీనివాస్ పై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ కి అయితే మాజీ టీడీపీ నేత ఈడ్పుగంటి శ్రీనివాస్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో తనని ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లిన పరిస్థితి కూడా నెలకొంది. ఈడ్పుగంటి శ్రీనివాసరావును పలకరించేందుకు ఇటు అడ్వకేట్ సంఘాలతో పాటు ఇతర సంఘాల నాయకులు కూడా అక్కడికి వెళ్తున్నారు. అయితే టీడీపీ నాయకులు చింతమనేని ప్రభాకర్ ఒకటే చెప్తున్నాడు, ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి నా వద్ద పనిచే